బాలాపూర్ గ్యాంగ్స్టర్ మెంటల్ రియాజ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. 6 హత్య కేసుల్లో మృతుడు రియాజ్కు ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. కాంచనాబాగ్ పోలీస్ స్టేషన్లో రియాజ్పై 2004లోనే రౌడీషీట్ పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. 2013లో గ్యాంగ్స్టర్ అయూబ్ ఖాన్ బామ్మర్ది ఫిజల్ అనే రౌడీషీటర్ను హతమార్చిన కేసులో రియాజ్ ప్రమేయం ఉండడంతోనే రియాజ్పై కాల్పులు జరిపారని పోలీసులు భావిస్తున్నారు. నిన్న రాత్రి రౌడీషీటర్ చాకు నజీర్తో కలిసి బాలాపూర్ సప్తగిరి బార్లో రియాజ్ మద్యం సేవించినట్లు నిర్ధారించారు. అనంతరం ఆర్సీఐ రోడ్డు వద్దకు రాగానే ప్రత్యర్థులు రియాజ్పై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. రియాజ్పై 3 రౌండ్లు కాల్పులు జరిపి తలపై రాడ్లతో దాడి చేసి హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. 3 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఇదంతా సరే, మరి నిన్న రాత్రి రౌడీషీటర్కు చాకు నజీర్తో కలిసి రియాజ్ మద్యం సేవించినట్లు తెలిసిందే. అయితే రియాజ్పై ప్రత్యర్థులు కాల్పులు జరుపుతున్నప్పుడు చాకు నజీర్ ఏమైనట్టు అన్నది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. రాత్రి 10 గంటలకు చాకు నజీర్తో రియాజ్ ఉన్నట్లు ప్రత్యర్థులు ఎలా తెలిసింది? రౌడీషీటర్ చాకు నజీర్తో మృతుడు రియాజ్ మధ్య గొడవలు ఉన్నట్లు సమాచారం. రియాజ్తో చాకు నజీర్కు గొడవలు ఉన్న తనతో స్నేహంగా ఎందుకు ఉన్నాడు? అయితే ఫజల్ అనే రౌడీషీటర్ మర్డర్ కేసులో మృతుడు రియాజ్ A5గా నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఫజల్ అనే రౌడీషీటర్ హత్య వల్లే నజీర్ గ్యాంగ్ రియాజ్ను టార్గెట్గా చేసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది పాత కక్షలుగా అనుమానిస్తున్నారు పోలీసులు. రియాజ్ను చంపింది నజీర్ గ్యాంగ్గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఆధారాలు ఇంకా తెలియాలని అన్నారు. అనుమానితులను 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు మరి చాకు నజీర్ను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? రియాజ్ను చంపుతున్నప్పుడు నజీర్ అక్కడి నుంచి పారిపోయాడా? పోలీసులు అదుపులో తీసుకున్న ఆ 3లో చాకు నజీర్ ఉన్నాడా? కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కేసుపై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మనం ఇప్పటి వరకు కూడా రియాజ్ గారు రౌడీషీటర్ అంటూ కొన్ని వార్తలు వచ్చాయి, అది వింటూ ఉన్నాము. కానీ ఇక్కడ అసలు నిజమే, అసలు నిజం ఏంటి, అసలు ఏం జరిగింది ఆయన గురించి చెప్పడానికి ఇక్కడ స్థానికులు ఉన్నారు. సో తన కళ్ళతో చూసి 15 సంవత్సరాలుగా తనతో కలిసి ఉన్న వ్యక్తులు మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామ్ అండి. ఏం చెప్తారు? ఇప్పుడు బయట అందరూ కూడా ఎవరైతే రౌడీ షీటర్లు చంపారు, దుండగులు కొంతమంది రౌడీ షీటర్నే చంపారంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. రియాజ్ గారు గతంలో ఏం చేసేవారు? మీకు తెలిసిన నిజమేంటి? మేడం, ఇది నాకు చాలా బాధాకరమైన విషయం మేడం. రౌడీ షీటర్ అంటే ఎవరికి చంపండి? ఏమైనా ప్రూఫ్ ఉందా? ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించమని చెప్పండి. ఇప్పుడు చూపిస్తే ఎన్టీవీ, TV9, TV5, V6 రౌడీ షీటర్ని చంపేసిర్రు. ఆ గొడవలు ఈ గొడవలు ఆయన కామన్ లైఫ్ జీవిస్తుండు. ఎంత కామన్ లైఫ్ అంటే నేను ఇదే ఏరియాలో ఉండి నేను 22 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. నేను నా కళ్ళ ముందు అయితే ఎవరికేమో హానికరం చేయలే. హానికరం చేసి మన కంప్లైంట్ ఉందా ఏరియాలో? చెప్పండి, మీరే చెప్పండి. కానీ ఇలాంటి మీడియాలు వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం ఎందుకు ఇట్లా ఫోకస్ అవుతారు వాళ్ళు? ఒక రౌడీ షీటర్ ఉరికిచ్చి కొట్టించిర్రు బుల్లెట్. అవును, పాత కక్షలు ఏమైనా ఉండని, కానీ 15 ఇయర్స్ బ్యాక్ ఉండొచ్చు. ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోయారు. బాకర్ బాయ్ అనే చాలా మంచి వ్యక్తి, అందరికి తెలుసు. వాళ్ళ అమ్మ కూడా కొంచెం చిన్న పిల్లలు వచ్చిన తాయితా కట్టే చాలా మందికి సేవ చేసిన ఫ్యామిలీ వాళ్ళది. కానీ ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయనకు రౌడీ షీటర్ అని ఫోకస్ చేస్తూ చూడు, ఇది చాలా బాధాకరం. రౌడీ షీటర్ వేరే వాళ్ళు ఉండొచ్చు, ఆయన రౌడీ షీటర్ అనే వ్యక్తే కాదు. రౌడీ షీటర్ ఎంత కామన్ లైఫ్ జీవిస్తుందంటే ఆయన ఎవరితో కలిసి రౌడీ షీటర్ ఉంటే 2-3 వెనకలు వేసుకొని తిరుగుతారు. ఎవరైనా బైక్ పైన ఒక్కనే వస్తుండు. నేను చెప్తున్నా, ఇప్పుడు ప్రతి ఒక్క మీడియా చెప్తున్నా, ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు. ఒక రౌడీ షీటర్ అనే పేరు ఎందుకు బయటకు వచ్చింది? ఎందుకు అందరూ అలా అంటున్నారు? మేడం, ఇప్పుడు ఆయన ఇంతకుముందు ఏమైనా చేయొచ్చు. ఒక రౌడీ షీటర్ అయినా సరే ఆయన ప్రజలకు కలిసిపోయిండు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో సీతక్క ఉంది, ఒకప్పుడు నెక్స్ట్ స్టేట్లో ఉండే, ఇప్పుడు ప్రజా జీవితంలో కూడా మంత్రిగా ఉండలేదు. ఇప్పుడు ఆయన ప్రజా జీవితంలో వచ్చిండు. 15 ఇయర్స్ నుంచి ఆయన ఏ పని చేస్తలేడు. కానీ అనవసరమైన మీడియాలో వచ్చి అనవసరంగా ఆయనకు రౌడీ షీటర్ అని హైలైట్ చేసి వాళ్ళ ఎలా ఉండేది అంటే నార్మల్గా మీకు తెలిసినంత వరకు చాలా బ్రహ్మాండంగా చాలా బ్రహ్మాండంగా హీరో ఆయన
ఇక్కడ కాలనీ వచ్చే హీరో, అందరికి హీరో ఆయన. మేడం ఇక్కడ కాలనీ వచ్చే ఆయన హీరో అంతే. హిందూ, ఆయన ఒక ముస్లిం. మా దగ్గర ఆయన ముస్లిం హిందూ అనే భేదాలు ఉండవు. ఆయన అంత మంచితనం ఎవ్వరు ఇప్పుడు సత్యం అల్లా కూడా ఇప్పుడు మనకు సత్యం ఉంది. ఆయనంత మంచి గుణం ఎవరికి ఉండదు మేడం. ఆయన రౌడీ షీటర్ అంటే ఒక్కనే ఎందుకు తిరుగుతాడు? దీన్ని వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న అంతే, ఆయన దేవుళ్ళు అంతే. మాతోటి ఒక దేవుళ్ళగా మా ఎంబడి తిరుగుతుండే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మాకేం అవసరం ఉండదు. దోస్తాన్లా బరాబర్ తిరుగుతుండే, అందరం కలిసిమెలిసి. కానీ ఈ సంఘటన చాలా బాధాకరం. చాలా బాధాకరం, చాలా నేను షాక్ అయిపోయినా మేడం. మేడం ఒక్క విషయం బాధాకరం మేడం. ఇప్పుడు మీడియా వాళ్ళని చూడు, వీళ్ళు చెత్త మీడియాను, వీళ్ళకి ఏమనాలో అర్థమవుతలేదు. కానీ వీళ్ళ ఛానల్ హైలైట్ అవ్వాలని ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ వాళ్ళు రౌడీ షీటర్, ఆయన చంపిండు 2013 ఎక్కడ, 11 ఎక్కడ, ఇప్పుడు చంపడం ఏంది? ఆయన ఇలా పళ్ళ వ్యాపారమే కాకుండా ఇంకేమైనా వ్యాపారాలు చేసేవాళ్ళు? ఫ్రూట్స్ ఒకటే మేడం. ఇప్పుడు నేను ఒక వ్యాపారం చేస్తున్నా, నేను డీలింగ్ చేస్తున్నా, ఒక పని చేస్తున్నా, నేను డీలింగ్ చేస్తున్నా, వాడిని బెదిరిస్తున్నా, వీని బెదిరిస్తున్నా అంటే నీ పక్కన ఒక మనిషిని పెట్టుకొని తిరుగుతావు నువ్వు. వాడు అన్న రియాజ్ భాయ్, మా అన్న, ఆయన ఎప్పుడు సింగిల్గానే తిరుగుతాడు. ఆయనకు అవసరమా? ఏమైనా ఎప్పుడైనా చాకు తీసుకుని ఎవరైనా భయపెట్టించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? అనవసరమైన చెత్త మీడియాలు మొత్తం మాట్లాడనీకి ఉందా చెప్పండి. ఏమైనా ప్రూఫ్ ఉంటే చెప్పండి. ఎవరికైనా భయపెట్టించిందా, లేకపోతే ఎవరైనా మర్డర్ చేసిందా? వీడియోలు, ఎక్స్క్లూజివ్ వీడియోల మీద ఏమైనా ఉన్నాయా? లేకపోతే మీరు రికార్డ్ ఇప్పుడు ఎవరైతే మర్డర్ చేశారో దాదాపు ఒక 3-4 దుండగులు, వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? ఆయన అంటే వాళ్ళతో ఏమైనా స్నేహం చేసి చెడిన తర్వాత వాళ్ళకి ఏదైనా పాత కక్షలు పెట్టుకొని ఇలా చేయడం జరిగిందా? తనకి సంబంధించినటువంటి స్నేహితులు బయట ఎవరున్నారు? ఎవరి మీద అనుమానం ఉందా మీకు? అనుమానం లేదు మేడం. ఈ ఏరియాలో ఆయన ఒక ఎలా అంటే మట్టిలో మాణిక్యం అంటారు చూడు. ఇప్పుడు ఆయన ఒకప్పుడు మట్టిలోకి బతికి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఉన్న ఆయన ఫ్రెండ్షిప్ చూడండి, ఏమైనా చూడండి. ఇప్పుడు ఆయన ఏమైనా చూడండి, ఒక వజ్రం లాగా తిరిగిన వ్యక్తి. అరే ఆయన నువ్వు గతం ఇప్పుడు మనం చూస్తే నా గతం కూడా ఒక రకంగా ఉంటుంది, అందరి గతం ఒక రకంగా ఉంటుంది. ఆయనకు చిన్న పిల్లలు ఉన్నారు, 2. ఆయన ఫ్యామిలీ కోసం చూస్తుండే. ఆయన ముగ్గురు పాపలు మేడం, ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు. చిన్న పిల్లలు. కానీ తప్పుడు మీడియా వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ తప్ప. రౌడీ షీటర్ ఒకప్పుడు చేయొచ్చు, ఎవరికి లేదు రౌడీ షీటర్. ఇప్పుడు ఉన్న నాయకులు ఉన్న గవర్నమెంట్ ఉన్న నాయకులు. ఒకటే విషయం చెప్పాలంటే అతని మీద రౌడీ షీట్ లేదు. అతను ఉన్న కేసులో అక్వాల్ ఉండొచ్చు మైబీ, కానీ వాళ్ళ పిల్లలకు మన న్యాయం మాత్రం చేయాలి మేడం. 3 పాపలు, ఒక బాబు మేడం. ఈ సంఘటన ఏం జరిగిందో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అది మేడం. చెప్పారు పోలీసులు మీకు ఇచ్చిన వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు మీకు ఏం చెప్పారు? మాకు ఇంటిమేషన్ లేదు మేడం. మేము మా ఫ్రెండ్స్ చనిపోయినా వచ్చిన మేడం, మాకు ఇంటిమేషన్ లేదు మేడం. తర్వాత ఎవరు చంపారు, ఎవరు ఏంటి, వాళ్ళని పట్టుకున్నారా లేదా? పాత కక్షలు ఇప్పుడు పాత కక్షలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తాయి? ఇది ఏదో కావాల్సి చేయాల్సిన పని. ఎవరో పాత కక్షలు ఎవరికి ఉంటాయి? 20 సంవత్సరాల ముందు చేసినావు నువ్వు, ఇప్పుడు ఎవరుంటారు? అనవసరంగా తెలియని దుండగులే చేశారా? అసలు దేనికోసం చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? పాత కక్షలు అని చెప్తాం. మేము కూడా న్యూస్లో విన్నాం మేడం. మాకు ఎలాంటి సమాచారం లేదు, న్యూస్లో చూసి వచ్చినాం వీడికి. TV9, NTV ఇవి ఉన్నాయి చూడు, పేరుకి పెద్ద మీడియాలు కానీ ఫాల్తు ప్రచారం. రౌడీ షీటర్ వాన్ చంపిండు, అది చేసిండు అని అనవసరమైన ప్రచారం. ఇది అనవసరమైన ప్రచారం. కానీ ఆయన కామన్ లైఫ్ జీవిస్తుండు, చాలా మంచి వ్యక్తి మేడం. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట చెప్పాలి నేను. ఏంటంటే ఇప్పుడు మేడం, ఇప్పుడు ఏమైనా మనం ఇల్లీగల్ వర్క్ ఏమైనా చేస్తే మేడం, అంత కామన్గా అంత ఫ్రీగా ఎవరు తిరగారు మేడం. అదే బైక్ వేసుకొని సింపుల్గా కామన్గా ఎవరు రారు. ఆయన సింగిల్గా తిరుగుతుండంటే ఆయన ఎవరితో కక్షలు లేవు. మరి దీనిపైన ఏమైనా దర్యాప్తు ఉంటే మీరు చెప్పండి. కానీ మొత్తం ఫాల్తూ మీడియా ఉన్నాయి చూడు. నువ్వు అంటే రౌడీ షీటర్, అవును ఉండొచ్చు. ఆయన రౌడీ షీటర్ వదిలేసి ఇప్పుడు వాళ్ళ డాడీ చనిపోయినప్పటి నుంచి కామన్గా చూస్తుండే ఆయన.
సో విన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్థానికులు కావచ్చు, అతన్ని దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి చూసినటువంటి వ్యక్తులైతే తను చాలా మంచి అతను, తన మీద రౌడీ షీటర్ అని ఒక రూమర్ అయితే క్రియేట్ చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది అంటే వ్యూస్ కోసం ఏదైతే టీఆర్పీ రేట్ పెంచుకోవడానికి కొన్ని మీడియా ఛానళ్ళు కావాలని ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తారంటూ కూడా వాళ్ళు ఇక్కడ బర్స్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా అంటే తను అలా అనడం మేము తట్టుకోలేము, ఎందుకంటే నిజంగా తను అందరిలో కలిసి మంచిగా ఉండి 10 మందికి మంచి చేసేటువంటి వ్యక్తి. అదేవిధంగా తన ఏదైతే వ్యాపారం చేస్తున్నాడో పళ్ళ వ్యాపారంకి మించి ఇంకా ఏ వ్యాపారాలు చేయట్లేదు. పళ్ళ వ్యాపారం మీదే 4 పిల్లల్ని పోషిస్తూ కుటుంబాన్ని సాదుతున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. నమస్తే అండి, మీ పేరు? మా పేరు సిద్ధార్థమ్మ. మీ పేరండి? నా పేరు మురళి మేడం. మీకు దాదాపుగా రియాజ్ గారు ఎంతకాలంగా తెలుసు? నాకు నా 12 ఇయర్స్ నుంచి తెలుసు, 10 ఇయర్స్ నుంచి తెలుసు అన్న. ఎలా ఉండేవారు మీతో? అన్న చాలా మంచి వ్యక్తి. అన్నది ఏముండో అక్కడ తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఏం కేసులు లేవు, ఆయన ఏం లేవు ఇక్కడ, ఇవ్వనికి ఏం ఇబ్బంది ఆయన ఏం పెట్టలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి. మాకు తెలిసినంత వరకు అయితే మాకు చాలా మంచి వ్యక్తి అట్లా అని చెప్పి మేడం. మీరేం చెప్తారండి? అంటే మా ప్రతి పండుగలకు అన్న అటెండ్ అవుతుండే. గణేశుని ఈ పండుగ మత భేదాలు ఏం లేకుండా ఒక ముస్లిం పండుగ అయినా సరే, ఒక హిందూ పండుగ అయినా సరే ఆయన పాల్గొంటుండే. ఆయనకు తోచినంత సాయం మాకు చేస్తుండే. మాకు మా దాంట్లో కలిసిమెలిసి ఉంటుండే. ఇలాంటి రౌడీజాలన్నీ ఇప్పుడు ఫేక్ మాటలు ఏమి చెప్తున్నారు, మాకు సంబంధం లేదు అవన్నీ. ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం మా అందరితో కలిసి ఉంటుండే. ఒక తమ్ముడు ఒక అన్నలాగానే చూసుకుంటుండే. ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను ఉన్నా అని చెప్పి మాతో కలిసిమెలిసి ఉంటుండే. చాలా మంచి వ్యక్తి. ఆయన మీద నార్మల్గా అటాక్ జరగలేదండి. మర్డర్ ఎలా జరిగిందంటే గన్తో కాల్పులు కూడా జరిపారు. దాదాపుగా 3 బుల్లెట్లు అయితే దొరికాయి పోలీసులకి. అదేవిధంగా రాడ్లతో నెత్తిపై తలపైన కొట్టి మొహం గుర్తుపట్ట రాకుండా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంత కక్ష ఎవరికి ఉంటుంది? అదే సస్పెన్స్ కదా మేడం. ఇప్పుడు మాకు కూడా అది కరెక్ట్ తెలియదు. అంత తప్పు మా అన్నయ్యం చేసిండు. ఆయన అందరితో మంచిగా ఉంటుండే. ఒక టాటా ఏసీ డ్రైవర్ నుంచి తీసుకొని ఒక ఛాయ్ హోటల్ మనిషి దగ్గర నుంచి అందరితో చాలా కలిసిమెలిసి ఉండేటాడు. ఒక ఇంటి నుంచి వెళ్ళినంటే మల్లాపూర్లో మ్యాక్సిమం ఒక 4 to 5 hours డైలీ ఆయన స్పెండ్ చేసేవాడు. ఒక పేద మనిషి నుంచి, ఒక టీ స్టాలర్ నుంచి, ఒక టాటా ఏసీ డ్రైవర్ అలా నడుపుకొని కలిసివారు అందరితో మంచిగా ఉంటుండే. కానీ సడన్గా అంత కుట్ర ఎవరికి వచ్చిందో మరి. ఆయన ఎవరికైతే అలాంటి అన్యాయం చేయలేదు, అందరితో మంచిగా ఉంటుండే. ప్రతి పండుగలో పాల్గొంటుండే. మ్యాక్సిమం 15 సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ వచ్చిండు. ఆయన వచ్చినప్పటి నుంచి నా స్కూలింగ్ ఇప్పటి వరకు మ్యాక్సిమం ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంటుండే. నాకు ఒక 7th క్లాస్ నుంచి పరిచయము. చాలా మంచి వ్యక్తి. మేము మ్యాక్సిమం ఏం వ్యాపారం చేస్తారు, బిజినెస్ ఏం చేస్తారు? అన్నకి ఫ్రూట్ మార్కెట్, అన్నకి ఫ్రూట్ బండి ఉంది, ఫ్రూట్ మార్కెట్ ఉంది. అదే ఫ్రూట్ బిజినెస్ చేస్తాడు అన్న ఫ్రూట్ మార్కెట్ చేస్తుండే. మ్యాక్సిమం మేము వెజిటేబుల్ అమ్ముతుండే. ఆయనకి డైలీ అవసరపడే సౌకర్యాలని మా దగ్గర వచ్చి తీసుకొని పోతుండే వెజిటేబుల్ షాప్కి. అది కాక ఇంకేమైనా వ్యాపారాలు ఉన్నాయా అంటే మిగతా? మాకు అదేం తెలియదు అన్నది. అన్న మా దగ్గరకు ఉన్నప్పుడు మాత్రం జెన్యున్లీ ఎలాంటి పాత కక్షలు లేవు అన్నట్టుగా మీకు తెలుసు, అంతేనా? పాత కక్షలు అంటే ఏం లేవు మేడం. ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఇలా చేయొద్దని సరిదిద్దే వ్యక్తి తప్పించి మీరు ఇలా చేయండి అని ఎంకరేజ్ చేసే వ్యక్తి మాత్రం కాదు. ఇన్ కేస్ సరౌండింగ్లో మొత్తం అడుక్కోండి మేడం. మీరు సరౌండింగ్ మొత్తం అడుక్కోరు. ఎన్ని బస్తీలు ఉన్నాయి అన్ని బస్తీలలో అడుక్కొని ఆయన మీద ఏమన్నా కేసులు ఉన్నాయని ఏం కేసులు. ఎందుకంటే ఆయన ఎవరి దగ్గరికి పోడు, ఏం చేయడు. అది ఎందుకైందో మాకు ఇంతవరకు తెలియదు. కాకపోతే ఆయన జెన్యున్గా చెప్పాలంటే మాకు మాత్రం మంచి మా దగ్గర మాత్రం ఎట్లా ఉండేటోడు అంటే నీట్గా. బయట అన్నది అది అలగ్. దాంట్లో ఏంటంటే ఆయన మాత్రం మా దగ్గర జెన్యున్లీ ఉండేవాడు. 10 years నుంచి చాలా మంచి వ్యక్తి, 10-12 years నుంచి. కానీ ఇది ఎందుకు జరిగిందో అది ఇంతవరకు తెలియదు. అసలు ఎందుకు కావాలనే చేసిర్రు మేడం. ఇది ఎవరో ఏమో ఆయన మీద కోపంతోనే చేసిర్రో ఏందో తెలియదు. గన్ ఫైరింగ్ ఇన్ అన్నది చాలా పెద్ద మాట. అది అట్లా చేసే అది లేదు. ఎవరిదో హ్యాండ్ ఉంది దీంట్లో. ఎవరో కావాలనే చేసిర్రు ఈ మనిషిని. చాలా పెద్ద వ్యక్తులు, మంచి పొలిటీషియన్స్ ఉన్నప్పుడే ఇలాంటి గన్ ఫైర్కి ఎంకరేజ్ చేస్తారు మేడం. లేకపోతే ఏ కక్ష లేనిది, ఏ పెద్ద వ్యక్తి చేయలేనిది ఇలా గన్ ఫైర్కి ఎవరు ఎంకరేజ్మెంట్ చేయరు కూడా. ఇన్ కేస్ మనం ఒక 6-7 years నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసినాము ఇలాంటి గన్ ఫైర్స్, ఇట్లాంటి అటెంప్ట్ మర్డర్స్ అయితే ఇక్కడ జరగలేదు కూడా. ఇప్పుడు దీనికి ఏం కారణమో ప్రభుత్వం కూడా దీనికి సమర్థించాలి, దీనికి జవాబు ఇవ్వాలి. సో థ్యాంక్ యూ మేడం. దిస్ ఇస్ సిద్ధార్థ్.